Audio Jungle. Audio Jungle. ప్రతి ఒక్కరికి శాశ్వత మేలు జరిగే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధానాన్ని అమలు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బిల్లా జంక్షన్ వద్ద ఒక హోటల్లో బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మంత్రి బొత్సతో పాటుగా విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభలో పలువురు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధానంపై అడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స సమాధానం చెబుతూ మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ప్రజలకు వారి యొక్క భూములపై సర్వ హక్కులు కల్పించడమేనని ఈ సందర్భంగా బొత్స తెలిపారు. దాదాపు 10 ఏళ్ల కిందట ఎప్పుడో బ్రిటిష్ కాలంలో మన రాష్ట్రంలో భూములు సర్వేలు జరిగాయి. ఇక ఆ తర్వాత నుండి సర్వేలు జరగలేదు. దీనికి కారణం భూముల యొక్క సబ్ డివిజన్ జరగలేదు. దీంతో రైతులు వారి భూములను అమ్మే సమయంలో మరియు విక్రయించే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి ఇబ్బందులు లేకుండా దూరం చేయడమే ల్యాండ్ టైటిలింగ్ ప్రధాన లక్ష్యమని బొత్స తెలిపారు. చెప్పి ఎన్నికల గ్రామం పెట్టాం. పెట్టి ఈ కార్యక్రమం పోయింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా బలవంతంగా చేసి మన పార్టీకి అంటే ఈ కనెక్షన్ అనేది ఒక డిలే అవుతుంది సార్. అంటే ఇప్పుడు అవుతుంది. పది అయిన తర్వాత అవుతుందా, ఒక సైట్ తీసుకే గవర్నమెంట్ ని మళ్ళీ అదే ఫోన్ అన్నవాడు రికార్డ్ చేస్తున్నారు. దాని ఇంటిగ్రేషన్ కి చేస్తున్నా అంతే కదండి చెప్తుంది. నేను ఇంకా అయితే చెప్తాను. వరల్డ్లో ఉన్న కొన్ని దేశాలు, పెద్ద దేశాలతో సమావేశం జరుగుతుంది. దేశానికి అప్పులు ఇవ్వని దేశాలకు అప్పులు ఇప్పించుకునే సమావేశం జరుగుతున్నప్పుడు, విదేశాల్లో జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి మన దేశంలో జరుగుతున్న ఈ ల్యాండ్ యాక్ట్, ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్, ఈ ల్యాండ్ యాక్ట్ ఏదో మీ దేశంలో ఉన్న ల్యాండ్ యాక్ట్ చాలా లోపభూయిష్టం ఉంది. కాబట్టి మీరు ఏదైనా యూజ్ చేస్తే మీరు ఏమైనా ఇస్తే మాకు దాని మీద గ్యారంటీ లేదు అని కొద్ది వేగ్గా కొన్ని దేశాలు మాట్లాడడం మొదలుపెట్టి, ఆ నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారంటే ఏంటి దీంతో ఒక ఎక్స్పర్ట్ తో కమిటీ, ఆ పేరు మర్చిపోయినాను ఒకసారి, ఆ ఎక్స్పర్ట్ తో కమిటీ వేశారు. వేసి మన దేశంలో జరుగుతున్న యాక్ట్లో ఉన్న ఏంటి, ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న యాక్ట్లు ఏంటి ఒకసారి చూసి ఒక కమిటీ రిపోర్ట్ ఇమ్మన్నారు. ఆ కమిటీ రిపోర్ట్ ని వాళ్ళ దేశాల ప్రపంచం అంతా తిరిగి రిపోర్ట్ ఇచ్చిన లోపల ఆ గవర్నమెంట్ వచ్చి మన్మోహన్ సింగ్ గారు ముఖ్య ప్రధానమంత్రిగా దిగారు.